కనుమ రోజు మంత్రి నారా లోకేష్ చంద్రగిరిలో సంచలన కామెంట్స్ చేశారు. ఇసుక లిక్కర్ కుంభకోణాల్లో చాలామంది త్వరలోనే జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు లోకేష్. ఇందులో ఎటువంటి డౌటే లేదంటున్నారు ఆయన. తాను రెడ్ బుక్ను మర్చిపోలేదని, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు లోకేష్. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని మరోసారి చెప్పారు ఆయన. గత ఎన్నికలకు ముందు తమ కార్యకర్తలు, నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేసిన అధికారులను, అక్రమాలు చేసిన వైసీపీ నేతల పేర్లు తాను రెడ్ బుక్లో రాస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ను మర్చిపోయారని కామెంట్స్ వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. మరోవైపు లిక్కర్ స్కామ్లో ఉన్న వాసుదేవరెడ్డికి, ఇసుక స్కామ్లో ఉన్న వెంకటరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరి ఈ క్రమంలో గతంలో అవినీతికి పాల్పడిన అధికారులను ఏ మేరకు శిక్షించగలరు? దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. కనుమ రోజు ఏపీ మంత్రి నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. గతంలో తాను రాసినట్లు చెబుతున్న రెడ్ బుక్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తాను రెడ్ బుక్ ను మర్చిపోలేదని, తన పని చేసుకుపోతోందని వ్యాఖ్యానించారు. ఇసుక, లిక్కర్ కుంభకోణాల్లో చాలా మంది త్వరలోనే జైలుకు వెళతారని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని మరోసారి చెప్పారు మంత్రి లోకేష్. చంద్రగిరి నియోజకవర్గం ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే క్రమంలో త్వరలోనే బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మిస్తామన్నారు. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఫీడ్బ్యాక్ తీసుకుని కష్టపడిన వారికి గుర్తింపును ఇస్తామన్నారు. ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తామన్నారు. పార్టీ కోసం అధిక సమయం కేటాయిస్తానని లోకేష్ చెప్పారు. ఇలా తన చుట్టూ తిరగడం వల్ల పదవులు రావని పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు. పార్టీలో సంస్కరణలు తేవాల్సి ఉందన్నారు. టర్మ్ లిమిట్స్ ఉండాలన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను 3వసారి కొనసాగుతున్నానని లోకేష్ గుర్తు చేశారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. పొలిట్ బ్యూరోలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 30% కొత్తవారు రావాలని, అప్పుడే పార్టీలో మూమెంట్ వస్తుందన్నారు. అహర్నిశలు పాటుపడ్డ వారికే గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చామని లోకేష్ తెలిపారు. ఫీల్డ్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటామన్నారు. కార్యకర్తల సమావేశంలో లోకేష్ రెడ్ బుక్ పై మరోసారి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత సార్వత్రిక ఎన్నికల ముందు లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, అలా వేధిస్తున్న వాళ్ళ అందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నారని చేత్తో రెడ్ బుక్ చూపిస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యువగలం సభలో లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన ఎక్కువగా తెచ్చేవారు. ఒకవైపు తమ పార్టీ శ్రేణులను వేధిస్తున్న అధికారులపై, మరోవైపు వైసీపీ నాయకులపై అప్పట్లో లోకేష్ విరుచుకుపడ్డారు. రాజకీయ వర్గాల్లో కూడా దీనిపై చర్చలు జరిగాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెడ్ బుక్ లో రాసిన వాళ్ళందరికీ శిక్షలు తప్పవని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ అలా జరగడం లేదు. కూటమి ప్రభుత్వంలో మంత్రి అయిన నారా లోకేష్ రెడ్ బుక్ ను పక్కన పెట్టేశారా? కేవలం ఎన్నికల కోసమే అలా చేశారా అనే అనుమానాలు శ్రేణుల్లో నెలకొన్నాయి. కొంతకాలంగా లోకేష్ రెడ్ బుక్ గురించి ఎక్కడా ప్రస్తావన చేయకపోవడంతో పార్టీ క్యాడర్తో పాటు రాజకీయ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. పైగా గతంలో అక్రమాలకు పాల్పడ్డ వారి విషయంలో కక్ష సాధింపులు ఉండవని, చట్ట ప్రకారం వ్యవహరిస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో రెడ్ బుక్ అమలు చేయడం లేదనే పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రెడ్ బుక్ పై లోకేష్ మరోసారి కామెంట్ చేయడంతో టీడీపీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మరోవైపు రెడ్ బుక్ నెక్స్ట్ టార్గెట్ ఎవరనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేసి అరెస్టులు జరుగుతున్నాయి. కొంతమంది నాయకులపైనే కేసులు నమోదవుతున్నాయి. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన ప్రజా ప్రతినిధులపైన విచారణలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో త్వరలో కొంతమంది జైలుకు వెళ్లనున్నారని లోకేష్ అనడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి రెడ్ బుక్ పై చర్యలు ఏమయ్యాయని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో తాజాగా లోకేష్ స్పందించారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని మరోసారి పేర్కొన్నారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే లోకేష్ చెప్పినట్లు కొంతమంది వైసీపీ నేతలు జైలుకు వెళ్లే సూచనలు కనబడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొంతమందిపై గట్టి సాక్ష్యాలు దొరుకుతున్నాయి. కొంతమంది మాజీ మంత్రులపై కూడా కేసులు నమోదయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ క్రమంలో లోకేష్ తాజా వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి. ఇదే క్రమంలో యువగళం యాత్రలో పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసని, తప్పు చేసిన వారిని ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. అయితే అనవసరంగా ఎవరి మీద కేసులు పెట్టడం మన విధానం కాదని, సోషల్ మీడియా చూసి మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టొద్దన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో దొంగ ఓట్ల వ్యవహారాన్ని కూడా వదిలిపెట్టమని, ఫిబ్రవరి నుంచి స్వర్ణాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇందులో పార్టీ కేడర్ అంతా భాగస్వాములు కావాలి. మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. కూటమి ప్రభుత్వంలో మనది పెద్దన్న పాత్ర. మిత్రధర్మంతో పనిచేస్తున్నాం. కొంతమంది ఆవేశంతో మాట్లాడినా ఓర్పుగా ఉండాలి. ఆవేశపడితే రాష్ట్రం, ప్రజలు నష్టపోతారు. ఈ 5 ఏళ్లు ఓపికగా, సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని శ్రేణులకు హితవు చెప్పారు. నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను కూడా త్వరలో నియమిస్తాం. సీనియర్లు, జూనియర్లను సమానంగా ప్రోత్సహిస్తాం. పనిచేసే వాళ్లను గౌరవిస్తాం. గతంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న క్యాడర్కు గుర్తింపునిస్తామని పార్టీ శ్రేణులకు మంత్రి లోకేష్ చెప్పారు. చూడాలి మరి రెడ్ బుక్ నెక్స్ట్ టార్గెట్ ఎవరో.